రాము నాగార్జున గారిని బతిలాడి రిక్వెస్ట్ చేసి ఒప్పుకోకపోతే ఏడ్చి కంటతడి పెట్టుకొని నా వల్ల కాదు సార్, నీకు ఇక్కడ ఉండడం నా వల్ల అయితే లేదు సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి బతిలాడి హౌస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకుని బయటకు వచ్చాడు. నేను నిన్న రాత్రి ఒక వీడియో రికార్డ్ చేసిన నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయని. ఆ వీడియో నేను పొద్దుగాల 5కి పోస్ట్ చేసిన. ఆ వీడియోలో నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన. నా సిక్స్త్ సెన్స్ ఎందుకో గట్టిగా చెప్తుంది రాము ఎలిమినేట్ అవుతాడేమో. ఆ వీడియో తక్కువ మంది చూసారు, చాలా తక్కువ మంది చూసారు, 15,000 మంది ఏమో చూసారు. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడాలి. అందులో చెప్పిన నాకు ఎటువంటి అప్డేట్ లేదు, కానీ నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఖచ్చితంగా రాము ఎలిమినేట్ అవుతాడు. అది సెల్ఫ్ ఎలిమినేట్ కూడా అయితే అయ్యే ఛాన్స్ ఉంది. నాగార్జున గారు ఒకవేళ ఓపెన్ ద గేట్స్, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు నాగార్జున సార్ చెప్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు, మనిషిని చూస్తే అర్థమైపోతుంది అని చెప్పి నేను మెన్షన్ చేసిన. అంతెందుకు పొద్దుగాల పెట్టిన మిడ్ నైట్ ముచ్చట్లు ప్లస్ ఎలిమినేషన్ అనాలిసిస్ అనే వీడియోలో కూడా ఇదే పాయింట్ మెన్షన్ చేసిన. ఒకవేళ పంపిస్తే డైరెక్ట్గా రాముని ఎలా కూడా అంటే డైరెక్ట్ పంపించేస్తారు, ఓట్ల ప్రకారంగా సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేస్తారని చెప్పిన. అదే జరిగింది. రాము వెళ్ళిపోవడానికి గల కారణాలు ఎందుకు కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లో జరగబోతున్న అప్డేట్స్ అవి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాము ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి తెలుసా? హౌజు ఒక ప్రెజర్ కుక్కర్ లాగా మారింది. అక్కడ ఉన్న అందరికీ అదే సిచ్యువేషన్ అయింది. రాము ఇంకా ఎక్కువ మనసుకు తీసుకున్నాడు, అందుకే వెళ్ళిపోయాడు. కానీ రాముతో పాటు సాయికి, నిఖిల్కి, ఇమాన్యుల్కి వీళ్ళందరికీ కూడా సేమ్ ప్రెజర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ ఇదే ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. చాలామందికి అదే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. దేనికో తెలుసా? ఆల్రెడీ విన్నర్ డిసైడెడ్. అంతా తనుజకి ప్రిఫరెన్స్, తనుజకి హైపు, తనుజకు సపోర్ట్. అక్కడ లోపల ఉన్న వాళ్ళు కూడా నీకే ఫ్యాన్స్ ఉన్నారు, నీకే సపోర్ట్ ఉంది, నువ్వే తోపు, నువ్వే తురుము, నువ్వే స్ట్రాంగ్ నెంబర్ 1 కంటెస్టెంట్వి అని చెప్పి నామినేషన్ చేస్తున్న సిచ్యువేషన్. నువ్వు సేవ్ అవుతావు కానీ ఊరికనే చేస్తున్నా. అండ్ టాప్ తోటి అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ తోటి తలబెట్టుకోవాలి, మనం ఖచ్చితంగా పోటీ పడాలి అని చెప్పి సాయి శ్రీనివాస్ లాంటి కంటెస్టెంట్ తన దగ్గరికి పోయి నీకు బీబీ టీం ఎంత సపోర్ట్ చేస్తుందో నాకు తెలుసు, బీబీ టీం నేను ఎందుకు పుష్ చేస్తుందో కూడా నాకు తెలుసు, అయినా కానీ నేను కావాలని చేస్తున్నా అన్న సెన్స్లో మాట్లాడి మరీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ విన్నర్ ఎవరో అర్థమైపోయింది. అంటే బీబీ టీం విన్నర్ ఎవరైనా ముందుకు నడిపిస్తుంది కథ అంతా అని అర్థమైపోయిన తర్వాత వాళ్ళకి మేము ఉండేందుకు అనే ప్రెజర్ స్టార్ట్ అయింది. ఆ ప్రెజర్ కుక్కర్ లాగా మారిపోయింది. అందుకే వాళ్ళ వల్ల గాలే. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అంతా ప్రెజర్కి లోన్ అవుతారు. ఇప్పుడు ఇమాన్యుల్ కూడా తనతో రైవల్రీ పెట్టుకోవాలన్నా వద్దా, తన టాప్ అంటున్నారు, తనతో రైవల్రీ పెట్టుకుంటే బెటరా, పెట్టుకోకపోతే బెటరా, పెట్టుకున్నా కానీ మళ్ళీ కలిసిపోతే బెటరా, ఏం అర్థం కాక ఓ డైలమాలో డిప్లొమాలో ఉండిపోయాడు ఇమాన్యుల్. నిఖిల్ పరిస్థితి అదే, సాయి పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. ఇప్పుడు రాము కూడా తోటోడే, అంటే వెంబటే ఉంటాడు, వాళ్ళతోటే ఉంటాడు, కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళే హైలైట్. ఇప్పుడు చూడు రాముని కమెడియన్ చేసి పడేశారు. ఇవన్నీ రాముకు నచ్చాయి కదా. రాము ఒక టాప్ ఫోక్ సింగరు, ఒక ఫోక్ డాన్సరు, ఇంత పెట్టుకొని ఇక్కడికి వచ్చి కమెడియన్గా ప్రొజెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ప్రెజర్ కుక్కర్లో పెట్టినట్టు అయితే ఏంద్రా నాయన నన్ను ఇట్లా చేసి పడేసిరు అనే సెన్స్ కూడా వస్తుంది. సో పోయిన వారం ఆ క్లిప్ చూపించిన తర్వాత నుంచి ఇంకొంచెం డౌన్ అయ్యిండు. సో అది కంటిన్యూ అవుతుంది. కామెడీగా తీసుకుంటాడు, ఏదో జోకు, కానీ కోట్ల మందికి నన్ను కమెడియన్గా ప్రజెంట్ చేస్తుంటే అని ఒక సెన్స్ వస్తుంది కదా. హీ ఈజ్ హీరో ఫర్ హిస్ సాంగ్స్. ఆయన సాంగ్స్కి ఆయనే హీరో, ఆయన సాంగ్స్కి ఆయనే రైటర్, ఆయన సాంగ్స్కి ఆయనే సింగర్, ఆయన సాంగ్స్కి ఆయనే డాన్సర్, కొరియోగ్రాఫర్. ఇన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను కమెడియన్గా ప్రొజెక్ట్ చేస్తుంటే కరెక్ట్ కాదు కదా అనే సెన్స్ కూడా వచ్చింది పోయిన వీక్ నుంచి. అదొక ప్రెజరు. ఇటు దిక్కు మనం ఎంత కష్టపడ్డా మనల్ని విన్నర్ చేయరు, జోకర్ని చేసేసారంటే విన్నర్ని చేయరు అన్న సెన్స్ ఒకటి ఉంటుంది కదా. సో ఇవన్నిటి మీదకి వెళ్ళి ఇదంతా ప్రెజర్ కుక్కర్ అయిపోయింది. అండ్ అక్కడ లోపల తనుజాకి ఇస్తున్న ప్రిఫరెన్స్ గురించి మనం వేరే కంటెస్టెంట్లు, కో కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కూడా చూసినాం. సో ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రిఫరెన్స్లన్నీ చూసిన తర్వాత, ఈ ఎంకరేజ్మెంట్ చూసిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు, ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు, మళ్ళీ రిపీట్లో వచ్చిన వాళ్ళు, ఈమెనే తోపు, ఈమెనే టాప్, ఈమెనే నెంబర్ 1, ఆమెతో పెట్టుకుంటే నువ్వు విన్నర్ అయ్యేటోడివి, అంత మంచి గిఫ్ట్ని వదిలేసుకున్నావు మనిషి లాంటి వాళ్ళు చెప్పడం, ఇవన్నీ చూసినాక లోపల ఉన్న వాళ్ళకి మనసులో పడతలేదు. అందుకే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని బయటకు వచ్చిండు. ఇది అందరూ చెప్పే మ్యాటర్ కాదు, నేను కొంచెం లోతుగా విశ్లేషించి చెప్తాను. కొంతమందికి ఏమో నచ్చకపోవచ్చు. తనుజ ఫ్యాన్స్కి అరే నువ్వు ఎప్పుడు తనుజ మీద ఏడుస్తున్నావు అని చెప్పి కామెంట్లు వస్తాను ఊకే. నేను మెచ్చుకుందామన్నా అక్కడ ఏం మ్యాటర్ లేదు భయ్యా. మీరు ఏమో అనుకుంటారు కానీ ఎందుకు ఏడుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆమె ఏడుతుంది కాబట్టి ఆమె మీద పడి ఏడుతాను. మేము అంతకుమించి ఇంకేం లేదు, ఆమె ఏడుచుడు తప్ప ఇంకేం లేదు. గట్టెట్ట నచ్చుతుంది అయ్యే జనాలకనే ఒక పాయింట్ అంతే. గోస బిగ్ బాస్ని ఎందుకు ఇట్లా డ్రామాలాగా పట్టుకొని పోతున్నారు, సీరియల్ లాగా చేసి పడేస్తారన్న బాధ. ట్రూ బిగ్ బాస్ లవర్గా ఎమోషన్ అంతే. సీరియల్ చూడను నేను, ఇవే చూస్తా కాబట్టి నాకు వీటి మీద కొంచెం ఎమోషన్ ఉంటుంది. అరే ఎందుకురా బిగ్ బాస్ లాగా కాకుండా ఒక సీరియల్ డ్రామా లాగా మార్చేస్తున్నారని ఒక చిన్న ఎమోషన్, బాధ, అంతే, అంత మించిగా లేదు. సరే, సాటర్డే రోజు జరగబోతున్న విషయాలు ఏంది? సండే రోజు అయితే సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేస్తారు. బజ్ ఇంటర్వ్యూకి అన్ని ప్రిపరేషన్లు జరిగిపోతున్నాయి. సో బజ్ ఇంటర్వ్యూ ఏమైనా క్రేజీగా ఉంటుందంటే రాముది కొంచెం క్రేజీగా ఉంటుంది కావచ్చు. సాయి శ్రీనివాస్ది పెద్దగా ఏమి ఉండదు, పాయింట్లెస్గానే ఉంటాయి. శ్రీనివాస్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే అతను ఒక కాన్స్టెంట్ మైండ్ సెట్ తోటి లేడు, అంత ఆగమాగం ఉన్నాడు. అయినా కూడా ఇదే ప్రెజరు, అందరికీ అదే ప్రెజర్. అబ్బా మనం కొట్లాడాలన్నా వద్దా, తనుజ టాపు, మరి తనుజకి ప్రిఫరెన్స్ ఉంది, మనం కొట్లాడితే వెళ్ళిపోతామా? రమ్య కొట్లాడింది వెళ్ళిపోయింది, ఆయేషా కొట్లాడింది వెళ్ళిపోయింది, మరి ఏం జరుగుతుంది? మనం కొట్లాడదామా?
కొంచెం ఫ్రెండ్లీగా ఉంటేనే 4 రోజులు మాదిరక్క ఉన్నది. మాదిరక్క కూడా ప్రెజర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకురా నాయన ఇదంతా నాకు ఏదో తొక్కలో లొల్లి పంచాయతీ ఎట్లా మనం విన్నర్ అయ్యేది లేదు, రన్నర్ అయ్యేది లేదు. ఊరికనే కొన్ని రోజులు టైం పాస్ గడపాలి పోవాలి. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఆయేషా వెళ్ళిపోయింది. ఎంతమంది వెళ్ళిపోతారు? జ్వరం అని చెప్పి వెళ్ళిపోయిందబ్బా. ఆమె మళ్ళీ క్యూర్ చేసుకొని రావాలంటే రావచ్చు కదా. సరే ఆమె వెళ్ళిపోయింది. ఆమె రాననే చెప్పింది, ఫినాలే వీక్లో కలుస్తా అని చెప్పింది. దువ్వాడ మాదిరక్క వెళ్ళిపోయింది. ఆమె బర్త్డే ఉందని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రాము నాకు ఉండబుద్ధి అవుతలేదని వెళ్ళిపోయింది. ఇట్లా అందరూ వెళ్ళిపోరు ఇక. ఎందుకంటే కప్పు ఫిక్స్ అయిపోయిన తర్వాత అందుకే ఇంట్రెస్ట్ రాదు. అందుకే ఇవాళ ఎపిసోడ్లో అది మార్చడానికి ప్రయత్నం చేశారు బిగ్ బాస్ టీం. ఈ రేటింగ్ ఉంటుంది చూడు, 97%, 92% అని ఆడియన్స్కి ఇచ్చే ఓటింగ్ ఉంటుంది కదా, అది సింపుల్గా వాళ్ళు ఎంత అంటే అంత వేసుకోవచ్చు అబ్బా. సో ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరికీ బూస్ట్, హార్లిక్స్, బోన్విటా ఇవ్వడానికి కొంచెం మార్చారు. కొంచెం మార్చి టాప్ 1 to టాప్ 5, టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరు అని అన్నప్పుడు ఎక్కువ శాతం ఓటింగ్ ఎవరికి వచ్చింది అంటే కంప్లీట్గా లెక్క చేంజ్ చేశారు. తనుజాకి 4th ప్లేస్లో వచ్చిందబ్బా ఓటింగు. సో తనుజ కాదు టాపు, ఇమాన్యులు, సుమను వీళ్ళు టాపు అనే సెన్స్లో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే కొంచెం మార్చారు కథ. లోపల ఉన్న వాళ్ళకి ధైర్యం నింపుదామన్న ప్రయత్నం చేశారని నాకు అర్థమైపోయింది. ఏం జరిగిందో చూద్దాం. మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ 1,20,000 సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అవడానికి దగ్గరలో ఉంది. దానికి జస్ట్ ఇంకా 450 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోద్ది. ఈరోజు అవుతారని భావిస్తున్నా. సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టుర్రి. ఓకే, కంటిన్యూ. ఈరోజు నాగార్జున సార్ రాగానే సాటర్డే ఎపిసోడ్స్ మొత్తం చెప్పేస్తా. రాగానే నాగార్జున సారు శివ సైకిల్ చైన్ శివ తెలుసు కదా, శివ ప్రమోషన్ గురించి నవంబర్ 14th రోజు శివ మళ్ళీ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి అని నాగార్జున సార్ ఆ పాట వేసుకొని వచ్చారు. అండ్ ఎంట్రీ అదంతా కూడా చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది. ఆ గెటప్, ఆ లుక్ అంతా ఎక్సలెంట్గా అనిపించింది. మొన్ననేమో మాస్ని చూపించిండు, ఇవాళనేమో ఎక్సలెంట్గా మనకి శివ అని చూపించిండు. అండ్ నాగార్జున సార్ బాట నీ పాట ఉంది, మేట నీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా ఆ పాటతో వచ్చారు. ఆ పాటలో అమలా గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. వావ్, అది అప్పుడు కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్. ఆ తర్వాతనే వాళ్ళిద్దరి పరిచయం, తర్వాత నిర్ణయం సినిమా కూడా వీళ్ళిద్దరే చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు పెళ్ళి అదంతా జరుగుతుంది. సో నాగార్జున సార్ ఆ పాటతో ఎంట్రీ ఇచ్చింది. వెరీ క్యూట్, మంచిగా వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే చూడబుద్ధి అయింది, బాగా అనిపించింది. అండ్ ఆ పాట కానీ, ఆ పాట చాలా ఇష్టం అబ్బా నాకు కూడా. అందరికీ బాటనీ పాట ముందనే పాట అందరికీ ఇష్టం. జనరేషన్స్, ఇది 90s, 80s, 70s అందరి జనరేషన్లకి ఈ పాట చాలా ఇష్టమైన పాటే. సో ఇప్పుడు 20s వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు, కానీ ఈ పాట భలే ఉంటుంది. ఈ పాట ఇప్పటికీ కూడా మళ్ళీ రిలీజ్ అవుతుందిగా, మళ్ళీ పాట హైలైట్ అవుతుంది. సో ఆ సాంగ్తో వచ్చారు. అండ్ వాళ్ళ ముందు వాళ్ళ సాంగ్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చూపించడానికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు చిన్న చిన్న మెడ్నీలాగా చిన్న బిట్లాగా వాళ్ళు డ్యాన్సులు చేశారు. సో ఆ డ్యాన్సులు అండ్ అక్కడ అందరూ పర్ఫామ్ చేసిన తర్వాత అందరూ కూర్చొని పెట్టిన తర్వాత అక్కడ అమలా గారితో మాట్లాడించడం చూపించారు కదా. సో ఈ మాట్లాడించిన తర్వాత ఇక్కడ అమలా గారు వెళ్ళిపోతారు, ఆర్జీవి గారు వస్తారు. ఆర్జీవి గారు రాముతో మాట్లాడతారు, అది కొంచెం ఫన్. ఆ తర్వాత ఆర్జీవి గారు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆడియన్స్ ఉన్నారు కదా, ఆడియన్స్ అంతా కూడా ఏం మిస్ అవుతున్నారు హౌస్లో అంటే ఆడియన్స్ అంతా ఒకటే మాట చెప్పారట. సార్ హౌస్లో 2 మిస్ అవుతున్నాం. ఒకటి తనజా స్పోర్టివ్ స్పిరిట్ అస్సలు లేదు సార్, ఊకి ఎడుతుంది, ఉత్తగానే ఎడుతుంది, అది కరెక్ట్ కాదు. రీతు లాస్ట్కి ఓడిపోయింది కానీ రీతు ఏడవలేదు, కానీ తనుజ అంతకంటే ముందే ఓడిపోయింది, అయినా కానీ తనుజ ఏడ్చింది. ఆడియన్స్ అంతా కూడా తనుజ అయ్యో అన్నారు తప్ప రీతు కదా లాస్ట్ దాకా వచ్చింది, మరి రీతు ఓడిపోయింది కదా, రీతుకి ఎక్కువ బాధ ఉండాలి కదా, ఆమెకి స్పోర్టివ్ స్పిరిట్ లేదు అన్న పాయింట్ మాట్లాడారంట. రెండో పాయింట్ ఇమాన్యుల్ గురించి. ఇమాన్యుల్కి ఈ నామినేషన్స్లో సేవ్ అయిపోవడం, క్యాప్టెన్ అవ్వడం, ఒక రైవల్రీ లేకపోవడం, దీనివల్లనే నెగిటివ్ అవుతుంది. ఇమాన్యుల్ అసలు నామినేషన్లోకి వస్తలేడు. ఇమాన్యుల్ అట్నే రైవల్రీ మెయింటైన్ చేస్తలేడు, పొద్దుగాల కొట్టాడతాను, సాయంత్రానికి ఫ్రెండ్షిప్ చేసేసుకుంటే ఇది మాకు నచ్చట్లేదు సార్ అని 2 పాయింట్స్ చెప్పినంట. ఇది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు, స్టార్టింగ్ ఆడియన్స్ని పలకరించినప్పుడే టెలికాస్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆడియన్స్ అందరికీ ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేసి ఆ ఓటింగ్ ప్యాడ్స్తో మీరు ఓటింగ్ చేయండి, మీరు ఎవరు టాప్ 6కి పోతారు అనుకుంటున్నారో ఓటింగ్ చేయాలి అని అంటే, అందులో ఓటింగ్ ప్రకారంగా చూస్తే అక్కడికి వచ్చిన ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా చూస్తే వాళ్ళు చెప్పిందే అక్కడ కనబడుతుంది అంటే కాదు, వాళ్ళు ఏది కొడితే అది కనబడుతుంది. 96 అంటే 96 కనబడుతుంది. అందరూ అనుకుంటారు అందరూ నేను నోగొట్టినా కదరా, ఎవరు ఏమో ఇంతమంది నోగొట్టిన తర్వాత 96 ఏడుకెళ్ళి వచ్చిందిరా, 100 ఏడుకెళ్ళి వచ్చిందిరా అని కూడా ఫీల్ అవుతారు. హైలైట్ ఏంటంటే టాప్లో నిన్న రాసినబ్బా, ఒక నిమిషం ఆగరి. టాప్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్నకి టాప్ ఓటింగ్ వచ్చిందట, అది హైలైట్. టాప్ 6లో టాప్ ఓటింగ్ సుమన్ శెట్టి అన్నకి 100% వచ్చిందట. ఆ తర్వాత టాప్ 2 వచ్చేసి ఇమాన్యుల్కి వచ్చింది 97%, అంటే టాప్ 6లో ఉంటాడు అనడానికి 97% ఇమాన్యుల్కి ఛాన్స్ ఉన్నాయని. అండ్ తనుజకి 85% ఛాన్స్ ఉందంట టాప్ 6లో ఉంటుందని. అండ్ కళ్యాణ్కి 78% ఛాన్స్ ఉందంట టాప్ 6లో ఉంటుందని. అండ్ రీతుకి 74% ఉంది
టాప్ 6లో ఉంటుందని, అండ్ డిమాండ్ పవన్కి 72% ఉంది. సో బిగ్ బాస్ మామ ఇండైరెక్ట్గా ఈ సీజన్కి టాప్ 6 ఫిక్స్ అయినాం మేము, టాప్ 5 కాదు టాప్ 6 ఉంటుంది అని చెప్పినట్టుగా అనిపించింది నాకు. మీరేమంటారు? అవునా కదా, నాకు అదైతే అనిపించింది. ఓకే, ఇందులో వీళ్ళందరి పేర్లు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కళ్యాణ్, డిమాండ్ ఇద్దరు ఉన్నారు కామనర్ కేటగిరీలో, మిగతా వాళ్ళంతా సెలబ్రిటీ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వైల్డ్ కార్డ్ వాళ్ళు లేనే లేరు. వైర్ స్ట్రోమ్స్ అనే, మన్ను స్ట్రోమ్స్ అనే, మశాన స్ట్రోమ్స్ అనే వచ్చిరు పేరు. వస్తాన పోతానో రామచిలక వారానికి ఒకరు ఎగిరిపోతారు. ఇప్పుడు కూడా వారానికి ఒకరు లైన్ కడతారు. రాము పోయిండు, సారీ ఈసారి సాయి శ్రీనివాస్ పోతాడు, దాంతోపాటు రాము పోతాడు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఖిల్ పోతాడు. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి తెలివిగా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే గౌరవ్ని, నిఖిల్ని నామినేషన్లకు పట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే వస్తే వెళ్ళిపోతారు కదా అని ఉద్దేశం. సో ఇది చూపించగానే వాళ్ళంతా కూడా ఓకే అని రియలైజ్ అయ్యారు. అంటే ఓకే ఇంకేంది, మనం తుమ్రి నిఖిల్ కానీ గౌరవ్ కానీ మనంతా టుమ్రి అన్నట్టు ఊరికనే ఉంచుతారు. బర్నీ అన్న వీళ్ళందరూ కూడా, బర్నీ అన్న ఓకే, బర్నీ అన్న ఉంటే ఉండొచ్చు, టాప్ 7 దాకా కూడా తీసుకొని పోతారు కావచ్చు, టాప్ 6లో కూడా మార్పులు చేయొచ్చు బర్నీ అన్న కోసం. లేదంటే ఓటింగ్ అయితే పడతలేదు అంటున్నారు మరి బర్నీ అన్న కూడా ఎలిమినేట్ అవ్వచ్చు కూడా చెప్పలేం. అంటే వాళ్ళు లోపల పంపించేటప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, బంధుత్వాన్ని దింపేసుకొని మొత్తం వాళ్ళందరితో రపారప్ గేమ్ ఆడతాడేమో అని పంపించారు. కానీ ఆడతలేడు, ఆయన టైం పాస్ చేస్తాడు. సో అదంతా కూడా మరి ఎంకరేజ్ చేస్తారా చెయ్యరా అనేది మనం వేచి చూడాల్సిందే. రైట్, నెక్స్ట్ ఇక ఆ తర్వాత నుంచి మనకి బిగ్ బాస్ మా ఏం చేసిన, నాగార్జున సార్ తోటి ఏమి చేయించారంటే పవర్ రేంజర్స్ కొత్త ఎపిసోడ్కి స్వాగతం. ఇక ఈ రోజు ఎపిసోడ్లో క్వశ్చన్లు అడగడానికి మాకు లేవు కాబట్టి మేమంతా కొత్త కాన్సెప్ట్తో వచ్చాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ పవర్స్ ఇస్తాం, పనిచేస్తాం, పవర్లు పంచుతాం. ఒక్కొక్కరికి ఒక పవర్ ఇస్తాం. లగ్జరీ ఫుడ్ పవర్ ఇస్తా, ఇంటికి అడిగిన ఫ్యామిలీ ఫోటో పవర్ ఇస్తా, ఫ్యామిలీ ఆడియో కాల్ పవర్ ఇస్తా, ఇక నీకు సూపర్ పవర్స్ అన్నీ ఇస్తా, క్యాప్టెన్సీ పవర్ ఇస్తా, కంటెండర్ పవర్ ఇస్తా, అన్నీ ఇస్తా. నీకు కావాలంటే తీసుకో, లేదంటే లేదు, కానీ తీసుకోవాలంటే సాక్రిఫైస్ చేయాలని అడిగారు అన్నట్టు. పవర్ నెంబర్ 1 ఒకటే సరి. పవర్ నెంబర్ 1 వచ్చేసి సుమన్ అన్నకి సూపర్ పవర్. సుమన్ అన్న పవర్ వచ్చేసి, సుమన్ నిన్ను డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్ చేస్తా, కానీ దానికోసం బర్నీ అన్న ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాలి, ఫ్యామిలీ రారు బర్నీకి, ఓకేనా అని అంటే, వద్దు సార్, నాకేం వద్దు సార్, అలాంటి పవర్లు ఏమొద్దు సార్, క్యాప్టెన్సీ కంటెండర్ ఇస్తే ఆ తర్వాత టాస్క్లో ఆడాలి కదా సార్, మనతో కాదు సార్ అంటే అట్లా అందేలే. కానీ బర్నీ అన్న ఫ్యామిలీ మిస్ అవుతారు సార్, వద్దు సార్, నాకు ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీయే సార్. ఆయన మధ్యలో వారం రోజులు ఇంటికి పోయి ఇచ్చిండు, అయినా కానీ ఫ్యామిలీయే సార్, నేను అలాంటి సాక్రిఫైజ్లు వద్దనుకుంటాను సార్ అని చెప్పిండట. వెరీ నైస్, కూర్చోమ్మా. నెక్స్ట్ ఇమాన్యుయల్, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆడియో మెసేజ్ వస్తుంది, ఓకేనా, ప్లీజ్ పంపండి సార్, రైవల్రీ పెట్టుకోమని చెప్పానండి సార్, ఆమెని రైవల్రీ కొట్టాట కానివ్వండి. సో ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ వాయిస్ నోట్ వస్తుంది, కానీ దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకోసం గౌరవ్ తన పవర్ని సాక్రిఫైస్ చేయాలి. అంటే గౌరవ్ పవర్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాడు ఎవరు యూజ్ చేసుకుందా పీకేస్తుందా, వాడికే తెలియదు వాడి పవర్ ఏందో, తీసేయండి సార్. చలో వాయిస్ నోట్ వచ్చేసింది. రైట్, ఇమాన్యుయల్కి వాయిస్ నోట్ వస్తుంది, మేబీ హింట్స్ ఇచ్చింది అని అనుకుంటున్నా, ఇస్తే హ్యాపీ. నెక్స్ట్ మూడోది, తనుజ నీ సిస్టర్కి మ్యారేజ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన దాని విశేషాలకు సంబంధించిన ఒక వాయిస్ నోట్ వస్తుంది, కానీ దానికోసం కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం నామినేట్ అవ్వాలి. తనుజ కోసం కళ్యాణ్ ఎందుకు నామినేట్ అవుతాడు సార్, ఒక మాట ఎందుకు చేస్తాడేమో, చేస్తాడంటారా, కాదు, ఇంకనే ట్విస్ట్ ఇరుక్కు. తనుజ వద్దన్నదంట, వద్దంటే నాగార్జున సార్ బతిలాడి 2 వారాలమ్మా, 2 వారాలు చూద్దాం నామినేషన్లో అంటే, వద్దు సార్, తెలుసు కదా సార్ నా గురించి, వద్దు సార్, అలాంటివి వద్దు సార్, అలాంటి సాక్రిఫైజ్లు వద్దు సార్ నా కోసం అని బాధపడగానే సరే ఇది క్యాన్సిల్ చేద్దాం అన్నాడు. నెక్స్ట్ రీతు నీకోసం మీ నాన్నగారి షర్టు పంపిస్తాను, వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, సో నాన్నగారి షర్టు పంపిస్తా ఉన్నారు. యాక్చువల్లీ ఉంచుకోరు కదా మామూలుగా బట్టలు గిట్లా అన్నీ, ఏమో కొంతమంది ఉంచుతారేమో, కానీ చెప్పలేము, మ్యాక్సిమం అయితే తీసేస్తారు. ఎందుకంటే అది చూసినప్పుడు అలా బాధపడతారు, ఏడుస్తారు, బాగా బాధ అనిపిస్తుంది అని చెప్పి తీసేస్తారు. మామూలుగా అదే సెంటిమెంట్. యాక్చువల్లీ పోయిన వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా మనం తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం అంటే అవి చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, ఏడుస్తారు అని మెమరీస్ గుర్తొచ్చి మనసులో పట్టదు కదా, అందుకని చెప్పి తీసేస్తారు. కానీ కొంతవరకు ఇప్పుడు మారిందబ్బా కాలం, ఉంచుతారు, ఎందుకంటే గుర్తుగా ఉంచుకోవాలని కూడా ఉంచుకుంటారు కదా, మనిషి అయిపోయిండు అది గుర్తన్న ఉంటుంది కానీ ఉంచుతారు కదా. సో వాళ్ళ నాన్నగారి షర్ట్ అంట, సో ఆ షర్ట్ కోసం సంజనాకి ఇచ్చారు సాక్రిఫైజ్. ఎందుకంటే సంజనాక్క కోసం రీతు హెయిర్ సాక్రిఫైస్ చేసింది కదా, సో సీజన్ మొత్తం శారీస్ కట్టద్దు సంజనాక్క లక్షల రూపాయల శారీలు కడుతుంది. ఇది జస్ట్ 1,500,000 ఇది జస్ట్ 3 లక్షలు అని చెప్తా ఉంటుంది. అసలు లక్షల సీరియల్ కట్టద్దని చెప్పి రాకని ఘోరం. అక్క నువ్వు ఈ షో కోసం ఈ 100 సీరియల్ కొని ఉండొచ్చు అక్క, ఆ 100 సీరియళ్ళల్లో 30 సీరియల్ కట్టడానికి లేదక్కువ ఇప్పుడు. సో అక్క సీరియల్ కట్టడానికి లేదంట. మా అక్క నిండుతనంగా చక్కగా
తెలుగింటి ఆడపిల్లలాగా రెడీ అయ్యి చక్కగా నీట్గా, అఫ్కోర్స్ తెలుగింటి ఆడపిల్ల కాకపోయినా కానీ తెలుగింటి ఆడపిల్లలాగా రెడీ అయ్యి చక్కగా చీరలు కట్టి కట్టు బొట్టుతో నీట్గా కనబడే అక్కని చీరలు కట్టద్దంటే పంజాబ్ డ్రెస్లు వేసుకొని తిరగాలి, ఏం చేస్తాం. సో అక్క శారీస్ సాక్రిఫైస్ చేసింది, రైట్ టైం అని చెప్పి సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆమెకి వాళ్ళ నాన్నగారి షర్ట్ వచ్చింది. నెక్స్ట్ బంపర్ ఆఫర్ 2 ఏంటి తెలుసా, డిమాండ్ పవన్ నీకు నీ ఫ్యామిలీ ఫోటో కావాలా, లేదంటే రీతుకు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలా. సార్ నా ఫ్యామిలీ నాకు ఈజీగా కళ్ళ మూసుకుంటే నా కళ్ళ ముందు ఉంటారు సార్, ఆల్రెడీ 2 సార్లు వీడియో కాల్ కూడా మాట్లాడారు. సో తనకి ఫ్యామిలీ ఫోటో కావాలి సార్ అని అన్నంట. అన్నందుకు సరే దానికోసం నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది నీ ఫ్యామిలీ ఫోటో అంటే, ఓకే సార్ రైట్ సార్, తనకే మళ్ళీ ఫ్యామిలీ ఫోటో డన్, డబల్ ధమాకా. సో ఇక్కడ తనుజా కన్నా మిగతా వాళ్ళకి కొంత ఇంపార్టెన్స్లు ప్రిఫరెన్స్లు తీసుకుంటూ పోయిర్రు, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళంతా ఆగమవుతారు. పోయమ్మ అయిపోయిందిరా మనం ఉన్నా వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చేసి ఇక వెళ్ళిపోదాం అన్న సెన్స్లోకి పోతారు. అందరూ కూడా మెంటల్ ప్రెజర్ అయిపోతుంది, ఆ ప్లేజర్ని ఆ ప్రెజర్ని ఆ ట్రెజర్ని తీసుకోలేకపోతారు. కాబట్టి వీళ్ళు మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెం తనుజాకు 1-2 వారాలు, ఒక వారం అన్న ఇంపార్టెన్స్ తగ్గించేటట్టుగా ప్రయత్నం చేస్తారు. దాంతో ఏంటంటే మిగతా వాళ్ళంతా రిలాక్స్ అవుతారు. అఫ్కోర్స్ నెక్స్ట్ వీకెండ్ అండ్ 10వ వారం వీకెండ్లో ఖచ్చితంగా తనుజాని క్యాప్టెన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ వీకే క్యాప్టెన్ చేసే ప్రయత్నం గట్టిగా చేసిర్రు, కానీ అస్సలు తిప్పికొట్టింది ఎవరంటే సంజనాక తెలుసా, గేమ్ చేంజర్ సంజనాక. మీరు గమనించలేదు, నేను చెప్తా పట్టుర్రి. పాయింట్ నెంబర్ 1, రాము డ్రైవర్గా ఎక్కినప్పుడు రాము బోగిలో బర్నీ అన్న తనుజ ఉంది. ఇద్దరిట్లలో తనుజాని ఉంచుతాడు, బర్నీ అన్న తీసేస్తాడు. రాము కంప్లీట్ సపోర్ట్ తనుజాకి చేస్తుందని చెప్పేసిండు. బర్నీ అన్న అడిగినా కానీ సెకండ్ ప్రిఫరెన్సే, ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదని చెప్పిండు. అయినా కానీ ఇటు పక్కన మిగతా అందరూ ఎక్కిరు, 4 ఎక్కిరు. ఇటు 4 ఉన్న ట్రైన్ని కదిలించకుండా ఇక్కడ రాము ఉన్న ట్రైన్ని కదిలించి బర్నీ అన్నని తీసేసి లాగా చేసిండు బిగ్ బాస్ మా తెలివికల్లోడు. అట్ నెక్స్ట్ నిఖిల్ సుమన్ శెట్టి నాకు ప్రిఫరెన్స్ ఇవ్వడు, ఖచ్చితంగా ఇటు తనుజాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆ డిస్కషన్లో ఆ డీలింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత నిఖిల్ దానిలో తనుజ అండ్ సుమన్ శెట్టి అన్న ఎక్కితే, ఇటు సైడ్ వచ్చేసి ఇమాన్యుల్ రీతు ఎక్కితే, ఇమాన్యుల్ ఒకవేళ ఇమాన్యుల్కి బిగ్ బాస్ మా సపోర్ట్ చేయాలనుకుంటే సింపుల్గా సంజనక్క బండి కదలాలి అని అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ నుంచి రీతుని తీసేది. అట్లా కాకుండా బిగ్ బాస్ మా చాకచక్యంగా నిఖిల్ నీ బండి కదిలింది అన్నాడు. వచ్చి ఏం చేసిండు నిఖిల్ వచ్చి సుమన్ అన్నది తీసేసిండు. ఆటోమేటిక్గా తనుజ సేఫ్. చూడు తర్వాత కూడా దివ్యనికిత కూర్చునే టైంలో, ఇదే లాస్ట్ రౌండ్ అన్నప్పుడు దివ్యనికిత కూర్చునే టైంలో కూడా బిగ్ బాస్ మామ పాస్ అంటూ ఉంటాడు, ఈ రౌండ్ క్యాన్సిల్ చేద్దామని తెలివిగా. కానీ అక్కడ సంజనక్క ఫైనల్ అయిపోయింది కూర్చోలేదు బా అంటది. కంప్లీట్గా బిగ్ బాస్ మా తుస్ అయిపోయాడు అనిపించింది. అయ్యో బిగ్ బాస్ మా నువ్వు అనుకున్నా బిస్కెట్ అయింది అనుకున్నా. సో అట్లా చేసారు. ఈ వారం ఖచ్చితంగా మరి తనుజాని క్యాప్టెన్ చేస్తారా, లేదంటే ఫ్యామిలీ వీక్ టైంలో చేస్తారా? ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వీక్ టైంలో చేస్తారు, గర్వంగా ఉంటుంది కదా వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తారు. అది మ్యాటర్, చూద్దాం. మొత్తానికి అయితే తనుజ సీజన్ 9 9th వీక్ క్యాప్టెన్ అవ్వాలి అని అనుకున్నదట. అంటే ప్రతి వారం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. 5th వీక్లో నాకు ఇది 5th అంటే చాలా ఇంపార్టెంట్ అని అంటుంది. అట్లా ఒక రకరకాలుగా ఏదో ఒకటి కారణాలు చెప్పి ఏడవడం అయితే కామన్. సో ఇక్కడ 9th వీక్ క్యాప్టెన్సీ మిస్ అయింది. సో ఈ ప్రిఫరెన్స్ అన్నీ కూడా కొంచెం తగ్గించి ఇప్పుడు ఏం చేస్తారంటే 10th వీక్ కాకుండా మంచిగా 12th వీకో 11th వీకో క్యాప్టెన్సీ ఇచ్చేసి ఖుషి చేసేస్తారు ఆమెని. అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి లగ్జరీ ఫుడ్ టాస్క్ ఇచ్చారు. అంటే టాస్క్ కాదు, లగ్జరీ, నువ్వు ఎంతైనా తిను, నీకు లగ్జరీ ఫుడ్, మటన్ చికెన్ ఏది పడితే అది వస్తుంది, కానీ నీకోసం సాక్రిఫైస్ చేయాల్సింది ఎవరంటే నిఖిల్ ఆయన కోసం ఎందుకు సాక్రిఫైస్ చేస్తారా? 2 వీక్స్ నామినేషన్లో ఉండాలన్నట. అసలు నిఖిల్కి కళ్యాణ్ విషయంలో తనుజ కదా సాక్రిఫైస్ చేయాలంటే కళ్యాణ్ కోసం తనుజ నువ్వు సాక్రిఫైస్ చేయాలి ఓకేనా అని అడగాలి కదా. అట్లా కాదట. కళ్యాణ్ కోసం నిఖిల్ ఎందుకు చేస్తాడా సాక్రిఫైజ్? నిఖిల్కి కళ్యాణ్కి పెద్ద బాండే లేదు, నిఖిల్ ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు? తొండి కాకపోతే. హైలైట్ ఏంటంటే కళ్యాణ్ చెప్పిండట నా నెక్స్ట్ వీక్ నామినేషన్ నిఖిలే సార్ అన్నాడట. ఇంకెందుకు చేస్తాడు ఆయన? అసలు చేయడు. సో అది చెప్పిండు. ఆ తర్వాత మనకి కళ్యాణ్ అయిపోయింది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఫ్యామిలీ ఫోటో చెప్పేసిన కదా. సో డిమాండ్ పవన్ అయిపోయింది. ఈ 6గురికే పవర్స్, ఎందుకంటే వీళ్ళే టాప్ 6 వచ్చారు కాబట్టి టాప్ 6కి పవర్స్ ఇస్తా అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. సో నాగార్జున సార్ చెప్పిండు. అటెన్గా ఆర్జీవి గారు ఆ డిస్కషను, ఆ ముచ్చట, రాముతో పంచు 100 days ఉంటా అంటే రాము నువ్వు 100 days బిగ్ బాస్ వదిలి ఉండాలంటే ఉంటావా? లేదు, కష్టం. సరే ఉంటా, కానీ అందమైన అమ్మాయిలు ఉండాలి, సంజన లాంటి అందమైన అమ్మాయిలు ఉండాలని చెప్పి ఆయన చెప్పిండు కదా. అదొకటి చూపించి ఆ తర్వాత కొంచెం ఇంట్రడక్షను మాట్లాడడము, ఈ శివ సినిమా గురించి మాట్లాడడము. శివ సినిమా మీరు చూసిరా, గుర్తుంటేంది, అదేంది ఇదేంది 35 ఏళ్ళ క్రితం, మీదంతా 35 ఏళ్ళ లోపలే కాబట్టి సో మీరందరూ చూసుండకపోవచ్చు, బర్నీ అండ్ సంజన చూసుండొచ్చు అని చెప్పి డిస్కషన్స్ కొన్ని అయిపోయినాయి. ఆ మాట ముచ్చట తర్వాత మనకి రాము ఎవిక్షన్ ప్రాసెస్ అంతా నడుస్తుంది. రాము బతిలాడి బామాలి వెళ్ళిపోవడానికి చాలా కష్టపడతాడు. అంటే నా వల్ల అయితే లేదు సార్, నా వల్ల అయితే లేదు, ఎంతో బతిలాడి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున సార్ వచ్చేసి మన రాముని స్టేజ్ మీదకి తీసుకొస్తే
హైలైట్ ఏంటంటే రాము ఏవి రెడీగా ఉందంట. హైలైట్ కదా ఇది. శ్రీజ ఏవి రెడీ లేదు. శ్రీజ ఏవి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా శ్రీజ ఏవి వేయలేదు. అసలు శ్రీజ ఏవి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కానీ రాము ఏవి రెడీగా ఉంది. రాము ఏవి వేసి పంపిరట. దట్ వాజ్ క్రేజీ. రాముకి ఏవి ప్రిపేర్ చేసి ఏవి వేసి టాటా బైవి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపారు. అంటే వాళ్ళు కూడా నేను అన్నట్టుగా 6th సెన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా సెల్ఫ్ ఎలిమినేట్ చేస్తారు కావచ్చు ఆయన ఎలిమినేట్ చేస్తారు కావచ్చు, ఆయన ఇంట్రెస్టెడ్గా లేడు, ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు కావచ్చు అని వాళ్ళు కూడా ఫిక్స్ అయినట్టున్నారు ఎలిమినేట్ చేద్దామని. అందుకే ఏవి రెడీగా ఉంచారు. సో సెల్ఫ్ ఎలిమినేషన్ తోటి రాము బయటకు రావడము, నాగార్జున సార్ మోటివేట్ చేసినా కానీ ఉండను అనడం, ఇదంతా కూడా బీబీ టీమ్ అండ్ టోటల్గా వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులయ్యారు అని ఇన్ఫర్మేషన్. ఇది మ్యాటర్ టోటల్గా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శుభ ఖైర్.